హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొచ్చాను. ఇది ఓన్లీ ఫర్ యుఎస్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కోసం. ఏంటి అంటే యుఎస్లో చాలామంది మన స్టూడెంట్స్ కొన్ని పాయింట్ ఆఫ్ టైమ్స్లో సోషల్ మీడియాస్లో పర్టికులర్లీ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఆర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యుఎస్కి వ్యతిరేకంగా ఏదైనా పోస్టులు కనుక వస్తే ఓకే, ఆల్రెడీ వచ్చిన వాటికి చాలామంది వాటిని లైక్ చేయటాలు, వాటికి వాటిని ప్రమోట్ చేయటాలు, లేకపోతే షేర్ చేయటాలు, అండ్ వాటికి కామెంట్స్ ఇవ్వటాలు, ఇలా చాలామంది చేశారు. వీటి మీద చాలా పెద్ద స్క్రూటినీ జరుగుతుంది. సో యుఎస్లో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు చాలా టైప్ చేశారు. అండ్ రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్కి కొన్ని ఈమెయిల్స్ వచ్చినాయి, మీరు ఇమ్మీడియట్గా మా కంట్రీని వదిలేసి వెళ్ళిపోండి అని. సెక్షన్ 221I యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ అబాండెంట్ కింద ఈ క్యాండిడేట్స్ని వాళ్ళ వీసాస్ రివోక్ చేసి రిటర్న్ వెళ్ళిపోమని చెప్తున్నారు. సో గైస్, బీ కేర్ఫుల్. యుఎస్కి సంబంధించినటువంటి యుఎస్కి వ్యతిరేకంగా ఉండేటువంటి పోస్టులు ఏవైనా వస్తే జస్ట్ ప్లీజ్ సీ అండ్ ఇగ్నోర్ ఇట్. వాటికి దయచేసి లైక్ కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, లేకపోతే దాన్ని షేర్ చేసి దాని ఏదో ఇది చేయడం కానివ్వండి. మీ వ్యూస్ కోసం మీరు ఇలాంటి పనులు అస్సలు చేయకండి. అనవసరంగా మీరు వీసా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు. సో బీ కేర్ఫుల్ గాయస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ చూస్తే ఫాలో చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.